ఫైనల్గా అయితే ఓడతరికి వచ్చాం. మనిషికి 1000 రూపాయలు అనమాట. మనిషికి 1000 రూపాయలు టికెట్ కౌంటర్కి ఇస్తున్నాడు డబ్బులు. అది బోట్ అనమాట. ఈ లగేజ్ ఇక్కడ ఉంది. లగేజ్ రెండు చేసిన బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టేశాను. బైక్ తెచ్చాం. టికెట్ కౌంటర్ అక్కడ తీసుకోవాలి. మనిషికి 1000 రూపాయలు. మధ్యాహ్నం అన్లిమిటెడ్ ఫుడ్. వాళ్ళ తర్వాత రైడ్, బనానా రైడ్, వాటర్ రైడ్ మొత్తం అన్నీ కలిపి ఉంటాయి. అవన్నీ చూడాలి. ఏమేమి చేస్తారో తెలియదు. సామ్రాట్ కృషి అంట. నేను ఒకళ్ళనే పని మీద వచ్చాను. మా వాడు అయితే బస్ మీద ఎక్కువ ఏసీ బస్ అనమాట. వాళ్ళే పికప్ డ్రాప్. నేనైతే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అయితే మా వాడు నేను పని మీద వెళ్ళిపోతాం. ఎక్కడికంటే మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. రూమ్కి నైట్కి ఇవాళ నైట్ వాస్కోడామా రూమ్ తీసుకోవాలి అక్కడ. రేపు మార్నింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇది 1000 రూపాయలు. మనిషికి 1000 రూపాయలు కడితే ఇది ఇస్తారనమాట ట్యాగ్. ఇది ఉంటేనే అలౌడ్ చేస్తారు, లేకపోతే అలౌడ్ చేయడు. ఇప్పటికి మనోడు కట్టాలి. ఇప్పుడు ఇలా ఇది ఇప్పుడు ఆ బోర్డు ఎక్కాలి. ఇప్పుడు సామ్రాట్ కృషి అంట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్షం అయితే లేదు. వర్షం ఇందాక నుంచి వర్షం పడుతూనే ఉంది. ఏమవుతుందో ఇప్పటి నుంచి వర్షం రాకూడదని కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూడలేదు, తెలియదు. అక్కడ వెళ్ళాక చూడాలి. ఇప్పుడు ఇలాగ ఎక్కాలి. ఇలా దిగిపోతే పడిపోతాం. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే లంచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అప్పుడే లైన్లో అందరూ రెడీగా ఉన్నారు. లైన్లో ఖాళీ అయిన తర్వాత అప్పుడు వెళ్తా ఉంటాం. బోట్ అయితే ఇంకా వెళ్తుంది. ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది. ఎలా కావాలి. మరి అంతే ఇది చిన్నపిల్లల్లాగా తీసుకెళ్తున్నాడు. అయిపోయిందా అప్పుడే 5 భయ్యా 5 రూపాయలు. Ada. గోవాకి వచ్చారా? అట్లా వచ్చినాం ఫస్ట్ టైం అందరం. అంటే ఫ్యామిలీతో వచ్చారా? త్రీ ఫ్యామిలీస్. ఎక్కడెక్కడండి? ఏ ఊరు నుండి వచ్చారు? తెలంగాణ. ఓకే ఓకే. అయిపోయిందా ట్రిప్? మళ్ళీ ఇంకా ఉందా? మనతో పాటు తెలుగు వాళ్ళు కల్పించారు. చిన్నపిల్లలు తెలంగాణ నుండి వచ్చారు. చాలామంది వరకు చాలామంది ఫ్యామిలీస్, పిల్లలు అందరూ కపుల్స్ చాలామంది వచ్చారు.
థ్యాంక్ యూ ఇన్స్టా లేదు కానీ యూట్యూబే మాట్లాడతాను. ఓకే వదిలేస్తావా బిస్కెట్ ప్యాక్? ప్రస్తుతానికి అయితే హోటల్ సుప్రీంకి వచ్చాము. హోటల్ ఇదన్నమాట, హోటల్ సుప్రీం. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది గైస్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రూమ్కి అయితే వచ్చాము. ఈ ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. ఇక లాస్ట్ నైట్ అనమాట. ఇక్కడ రూమ్ రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నాం అనమాట. 300 మీటర్స్లోనే రూమ్ అనమాట. ఇది మా రూము 501. ఇది ఎంట్రీ అనమాట. ఇలాగ ఎంట్రీ. ఇది లగేజ్ కట్ట ఇలా పెట్టుకోవడానికి కబోర్డు. ఇది సైడ్ కూడా వస్తుంది. ఇది కూడా కబోర్డు. 2 పెట్టలు అనమాట. మా వాడు నేను ఇక్కడ ఎలా పడుకుంటాం. ఏసీ ఉంది. ఏసీ తర్వాత వాటర్ బాటిల్ ఫ్రీ. టీ చేసుకోవాలంటే మనం ఇందులో అన్నీ చేసుకోవచ్చు. ఇదేమిటి పాలకని అనుకుంటా. ఇది పాలకని. లైట్ ఆన్ చేస్తాను. లైట్ ఉందా లేదో తెలియదు. ఇప్పుడు నేను ఇందాక మధ్యాహ్నం ఇప్పుడు న్యూస్ ఇందాక వీడియో అక్కడ అంతా సౌండ్ ఎక్కువ ఉందని అక్కడ చెప్పలేకపోయాను. మధ్యాహ్నం న్యూస్ వచ్చింది నాకు సెల్లో. నెట్ ఆన్ చేయగానే, అంటే నేను ఈవినింగ్ ఆన్ చేశాను నెట్. అప్పుడు చూసేసరికి నాకు గుండు పగిలిపోయింది. ఏంటంటే ఇప్పుడు అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయింది కదా. చాలా బాధగా ఉంది. అసలు మాట రావట్లేదు. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. చాలా అంటే బాధగా ఉంది నాకైతే. అసలు మాట రావట్లేదు. ఎందుకు మొత్తం 246 మంది చనిపోయారు. అయినా చనిపోయారని చెప్తున్నారు. ఇక్కడ న్యూస్ వస్తుంది. అలాగా అసలు ఎలా జరిగింది ఏంటనేది ఇక్కడ స్పష్టంగా ఇక్కడ బయటికి ఏం చెప్పలేదు. చాలా పెద్ద ప్రమాదం ఇది జరిగింది అహ్మదాబాద్లోనే. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కానీ ఇది ఇండియాలో ఇది ఫస్ట్ టైం ఇలాగ చాలా పెద్దది ప్రమాదం జరిగింది. కానీ నిజంగా చాలా బాధగా ఉంది. అసలు కొంతమంది చిన్న వయసులో కూడా ఉన్నారు ఫ్లైట్లో. ఈరోజు జూన్ 12 అన్నమాట ఈరోజు డేటు. వాళ్ళందరికీ ఆత్మ శాంతి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే డిన్నర్కి చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ పక్కనే హోటల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం. అక్కడ నాన్ వెజ్ ఉంది. మళ్ళీ రేపు ఫ్రైడే కదా, ఏం తిన్నాను ఫాస్టింగ్ రేపు. అందుకని ఇప్పుడు పే తినేయాలి. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇక్కడ 2 అవర్స్ ఉంది. 12 అయితే మళ్ళీ ఇక్కడ తిన్నాం. ఇప్పుడైతే లిఫ్ట్లోకి వచ్చాం. ఇదిగోండి, ఈరోజు లాస్ట్ నైట్ ఇప్పుడు అయిపోతుంది. ఇక్కడ ట్రిప్ అయితే అయిపోయింది, గోవా ట్రిప్. మళ్ళీ రేపు మార్నింగ్ మాట్లాడతాము ట్రైన్లో. ఓకేనా? రేపు మార్నింగ్ అంతా పడుకుంటాడు కదా, అక్కడ ఇంకా మధ్యాహ్నం లెగుస్తాడేమో కదా. వర్క్ చేయాలి. తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత రాత్రి తిరుగుతాం అనుకుంటున్నాం. చూడాలి. ఏమి లేకపోతే మరి రూమ్కి వచ్చేస్తాం. మళ్ళీ రూమ్కి ఎందుకు వచ్చామంటే పెద్ద వర్షం పడుతుంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నప్పుడు వర్షం లేదు. మళ్ళీ బయటికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక బయటికి వెళ్ళలేదు. వర్షం స్టార్ట్ రెయిన్ కోట్ కోసం వెయిటింగ్. అదే వేసుకుందామని. మంది హౌస్ రెస్టారెంట్ వాస్కో చెప్పాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ తెమ్మని చెప్పాం. తర్వాత మంది తిందాం అనుకున్నాం. బిర్యానీ, చికెన్ దంగడి బిర్యానీ అన్నమాట. ప్లేట్లు ఒక ప్లేట్లో ఇస్తారు. ఇంత కలిపి తినాలి అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇలా ఆర్డర్ చేసాం. వర్షం అయితే ఫిబ్రవరి అయితే వర్షం. ఇంకో విషయం ఏంటంటే మేము ఈరోజు వెళ్ళాం కదా మధ్యాహ్నం అంతా రైడ్, మళ్ళీ పోటీ ఇవన్నీ. ఈరోజు లాస్ట్. కానీ నాకు తెలిసి రేపు నుంచి తుఫాన్ అంట. రేపు నుంచి ఏముండదు. లక్కీ ఏంటంటే ఈరోజు మాకు బాగా కుదిరింది. వైజాగ్లో చాలాసార్లు మా వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్ళేవాడు మంది గట్ట. ఎప్పుడైనా పార్టీ అని కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్తే మందికి వెళ్తారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఫస్ట్ టైం గోవాలో మందిలో తింటున్నాను అన్నమాట. ఫస్ట్ టైం టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. చూస్తాను, రివ్యూ అయితే చెప్తాను గైస్.
10:25 అయింది ఇప్పుడు. ప్రజెంట్ అయితే అపోలో ఫిష్ చికెన్ తంగడి బిర్యానీ అనమాట. వెరైటీగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూస్తుంటే ఎప్పుడు తినేయాలో ఉంది నాకు. ఈ ప్లేట్లోనే ఇంత తింటాము. అపోలో ఫిష్ మనోడు వేసుకుంటున్నాడు ఇప్పుడు.